రోమన్ రెన్స్ ఎంత దోకేబాజ్ రెస్లర్ అంటే ఆయన సోలో సికోతోని పెద్ద దోకానే చేసిండు. రోమన్ రెన్స్ ఒక స్మాక్ డౌన్ లో చెప్పిండు, నేను ఎప్పుడు ట్రైబల్ చీఫ్ గా ఉన్నా, నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ సోలో సికోవా అని అన్నాడు. ఆయనని హక్ చేసుకొని మరీ చెప్పిండు. తర్వాత వస్తుంది రెసల్మేనియా 40. అప్పుడు సోలో సికోవా ఆయన ట్రైబల్ చీఫ్ రోమన్ రెన్స్ ని సేవ్ చేయాలి అని చెప్పి ఆయనతో ఎంతైతే అంత చేశాడు. కానీ రోమన్ రెన్స్ కి ఆయన టైటిల్ రిటర్న్ చేసుకోనికే చేత కాలేదు. టైటిల్ ఓడిపోయిండు, ఆయన బ్లడ్ లైన్ కూడా ఓడగొట్టుకుండు. అండ్ రెసల్మేనియా 40 తర్వాత రోమన్ రెన్స్ కంపెనీని ఇడిచి ఎక్కడో ఉరికిపోయిండు కూడా. అండ్ ఈ కండిషన్ లో ఒక రెస్పాన్సిబిలిటీ ట్రైబల్ చీఫ్ గా ఏం చేయాలో సోలో సికోవా కూడా అదే చేసిండు. ఫస్ట్ సోలో సికోవా నేనే ట్రైబల్ చీఫ్ అని అనౌన్స్ చేసుకుండు. తర్వాత వీక్ రెస్లర్స్ ని కొట్టేలగొట్టిండు. అట్లనే ఏజ్ ఎక్కువ ఉన్న మేనేజర్ ని కూడా కొట్టేలగొట్టేసిండు. ఓన్ బ్లడ్ లైన్ చేసుకుంటూ దాంట్లో అందరు కూడా సీరియస్, ఇంట్లోనే పవర్ఫుల్ ఇంకా యంగ్ రెస్లర్స్ ఉన్నారు. సోలో సికోవా వేరే బ్లడ్ లైన్ మెంబర్ ని ట్రైబల్ చీఫ్ గా వేయలేడు, ఎందుకంటే పాత బ్లడ్ లైన్ లో అందరూ జోకర్స్ ఉండే. సోలో సికోవా అన్ని మంచిగా చూసుకుంటుండు. రోమన్ రెన్స్ బేకార్ గా రిటర్న్ అయ్యి సోలో సికోవాని చీట్ చేసి మరి ఆయన ఉలఫాల మాలా తీసుకుండు. సోలో సికోవా చేసింది 100% కరెక్ట్. మనకి యంగ్ ట్రైబల్ చీఫ్ కావాలి, రోమన్ రెన్స్ లాంటి ఏజ్ ఎక్కువైన ట్రైబల్ చీఫ్ వద్దు. కింద కామెంట్ లో అందరూ సోలో ఐ అక్నాలెడ్జ్ యూ యాజ్ మై ట్రైబల్ చీఫ్ అని కామెంట్ చేయరు.